ఒక రెడ్డికో ఒక రావు పిల్లకో వాళ్ళకి జరిగితే ఎమ్మట స్పాట్లు అయిపోతాయి. చచ్చిపోయింది మాదిగోలో మంగళూరులో సాకలలో గొల్లోలో బీసీలో ఎసులో చచ్చిపోయిన పిల్లలు వాళ్ళు చచ్చిపోతే వీళ్ళకింది నాకు అర్థం కాలే. పిల్లలు చచ్చిపోయారు, మా పిల్లలు ఎక్కడ చచ్చిపోయారు, మా పిల్లలకు ఏం వసతి అక్కడ లేదా, ఆ తిండి లోపం ఉందా, హాస్టల్ల మధ్య లేదా, చదువు మధ్య లేదా, ఏమవుతుంది ఏందని ఇవి అడగ రాదురా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అంటే ప్రభుత్వం అనుకోతా అధికార ప్రభుత్వం, సరే అది మాట్లాడతారు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలైన ప్రతిపక్షం మేము, బలమైన ప్రతిపక్షం మేము, ప్రజల తరపున మేమున్నాం అంటారు కదా, కూడా మాట్లాడతలేడే దీని గురించి. కాళేశ్వరం అది కూలిపోయింది, అది పర్యవచ్చింది, బావులు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఎండిపోయినాయి, ఇక కరెంటు రాదు, బస్ ఫ్రీ అంటే నాశనం అవుతుర్రు, బస్సులు ఖరాబ్. ఈ జోళ్ళు ఎందుకురా మీకు? కొంగలన్నీ అవి అన్నీ ఇటు పోతే అటు లేడా, అటు పోతే ఇటు లేడా, పొలంలో అవన్నీ అట్నే ఉండే. ఇట్లా ఆడిగిట్ట వస్తుంది కానీ జర అవి కూడా అట్నే షో అని వస్తాయి అయిపోవు అట్లా. ఇక నిమ్మలం ఉంది, ఈ టైంకాలు వచ్చినా మళ్ళీ కాల చూసినా అగో అవి కూడా అందిస్తే అయిపోవు కానీ మా వాడు లేకనే పోయాను. ఏంది ఏం సంగతి ఇటు మా కానా ఆట ఆడుతున్నాడు అట్లా ఆడ ఇదాలు ఒకటే వెళ్ళి ఏం దాకా కంచాలు వెళ్ళి అమ్మ పిల్లలు ఏం బాగా ఆట ఆడుకుంటారు. ఆ పిల్లలు చచ్చిపోతురు అని రోజు ఒకటి వస్తుంది ఇంట్లో. ఫోన్లలో వస్తూనే ఉండే వార్తలు, అది చచ్చిపోయారు అన్నది ఎట్లా ఏంది అదే ఆ విషయం. భువనగిరిలో చచ్చిపోయింది ఇద్దరు పిల్లలు, ఆ ఇద్దరు పిల్లలు చచ్చిపోయారా. అదే అయిపోయినాక షాద్నగర్లో అమ్మాయి చచ్చిపోయింది. అమ్మాయి చచ్చిపోయిన 10-20 రోజులు అయితే మళ్ళీ ఇంకో పిల్ల చచ్చిపోయింది, మళ్ళా చచ్చిపోయింది. ఓనెంకాంగోలు చచ్చిపోయినా ఇది ఏం సీమ వారినట్టు కూడా ఈగ రాలినట్టు కూడా లేదు ప్రభుత్వానికి. అసలు అది అమ్మాయిలు చచ్చిపోతే చనిపోయారు కానీ అసలు ఎందుకు చనిపోయారు, అసలు కారణం ఏంటంటే ఇప్పటిదాకా కూడా వాళ్ళు చెప్తలేరు అసలు దానికి ఏంది అసలు పాపలు. అసలు ఏమైందో అసలు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమే చనిపోయారా, ఇప్పుడు వాళ్ళు ఊరేసుకురంట చనిపోతారు ఇట్లా అదే ఏదో ఉంటుంది అట్లా. మరి అసలు ఎందుకు చనిపోయారు దాని ఎంత కారణం పోలీసు వాళ్ళు కూడా ఇప్పటిదాకా బయటకు చెప్తలేరు. ఇది ప్రభుత్వం ఇది నిద్రపోతున్నా. ఒకటి చెప్పను అట్లా, ఈ పాటికి ఇప్పుడు చచ్చిపోయింది ఓలాల్లో అంటే వేరే తిరిగి అనుకోకు, ఇప్పుడు చచ్చిపోయిన పిల్లలు ఉంటుంది అట్లాగా ఇట్నే ఏంటో అట్లా అంటే అది నువ్వు గిన్నె అర్థం చేసుకోవాలి. ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీల పిల్లలు చచ్చిపోయారు అనుకో, ఒవ్వడు పట్టించుకోడు, వాళ్ళు చస్తే మనకేంది. మన రాజ్యం ఎట్టుంటుంది, మన రాజ్యంలో మనం ఎట్లా కొట్లాడుకుందాము, మన సీట్లు ఎట్లా దక్కాలి, ఎటు పోవాలి, రేపు నువ్వు గెలుస్తావా రేపు నేను గెలుస్తానా అని ఈ అసెంబ్లీలో తలగబడి ఈ కొడుకుల కొట్లాటే ఉంది కానీ వీళ్ళు కొట్లాడుకునేదే ఉంది కానీ వీడట వాడిని రండాటడాట. ఇది చూడు ముచ్చట, వీడేమో ఓడేమో రండ అన్నాడట, ఓడేమో సౌట్ అన్నాడట, ఓడేమో చెప్పు అందుకుంటాడట. చెప్పు అంటే ఈ చెప్పులు అందుకునుడు, ఈ రండా బిండా అని మాటలు అనుకునుడు, ఇవేనా అసెంబ్లీకి పంపించింది? మీరు తిట్టుకోమని పంపించరా ప్రజలకు? మరి ఏమవుతుంది, ఎట్లయితుంది, ప్రజలు ఏమైపోతుర్రు? ఓట్లేసి గెలిపించి అసెంబ్లీలకు పంపించే చదువులు ఎటువాయే, ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ ఎటువాయే, ఇవి చూడు రాని ముదానాష్ట ఇవి అని అంటే వీడు రండి అన్నాడు వాడు. ఇప్పుడు ఏంది, ఆ ఇంట్లో పిల్లలు చచ్చిపోయారు అబ్బా, మన భువనగిరిలో ఇద్దరు చచ్చిపోయారు అని చెప్పి. ఆ కుటుంబాల పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఏంది?
ఈయనకి ఎరకనా ఈయన ఇంట్లో చచ్చిపోతే తెలుసు. సూర్యాపేటలో చచ్చిపోయారు అటు ఇద్దరు. వాళ్ళ సంగతి తెలుసా ఈయనకి తెలియదు. ఇక షాద్నగర్లో ఒకటి పోరాడు చచ్చిపోయాడు, వీళ్ళ సంగతి తెలుసా తెలియదు. వీళ్ళ ఇళ్ళల్లో వీళ్ళ పిల్లలే చనిపోతే అర్థం అవ్వ కానీ చచ్చిపోలే కానీ. అవును తాత, ఇప్పుడు ఇన్ని రోజుల అసెంబ్లీ సెషన్ నడవబట్టి అసెంబ్లీ కూడా మాట కూడా ముచ్చట్లేదు అసలు. నీది అయితే కాపిలాగా ఎందుకు పెడతారు చెప్పు. నువ్వు ఒకటి గుర్తుంచుకో, అప్పుడు దాన్ని అన్నర్ తోడుపులా కాడ లారీ స్కూటీ మీద పోతే నైట్ ఆ పిల్లని తీసుకుపోయిర్రు, ప్రియాంక రెడ్డి కేసు అది అయితే తీసుకుపోయి ఎమ్మటే 4 పిల్లల్ని రైలు అక్కడ తీసుకుపోయి కాల్చిరు చూసినావు ఎమ్మటే తుపాకీ తీసుకొని. అవును, ఇప్పుడు అది చూసుకుంటే పిల్ల రెడ్డామా కాబట్టి అది మొత్తం రాష్ట్రం మొత్తం అలా కలవం చేసిరు తాత. చంపిరా లేదా? ఆ పోరాగాలను చంపేసి 4. అందుకనే నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఏమంటున్నా అంటే ఒక రెడ్డికో ఒక రావు పిల్లకో వాళ్ళకి జరిగితే ఎమ్మట స్పాట్లు అయిపోతాయి, కానీ అవి కాలేగా. చచ్చిపోయింది మాదిగోలో మంగళూరులో సాకలూలో గొల్లులో బీసీలో ఎసులో చచ్చిపోయిన పిల్లలు, వాళ్ళు చచ్చిపోతే వీళ్ళకింది నాకు అర్థం కాలే. అందుకనే ఇంకా 10 రోజులు కాదు నెల అయినా దాని డీటెయిల్ చెప్తోలేడు. ఒర్లి ఏడ్చి మొత్తుకొని రొమ్ములు గుద్దుకొని సప్పుగాంటూ ఊకోవాల్సిందే, కానీ వేరేది ఏది లేదు పిల్లగా. ఈ ప్రభుత్వం అది చెయ్యదు, అది కాదు, ఇది గుర్తుంచుకో. ఇక వాస్తవం అనిపిస్తుంది చూస్తుంటే ఇలాగా మాటలు అంటావా వేసుకో, జోర్దార్ మీద ఉంది వీడిని ఆడేంది అమ్మ. అదే మాట ఉండేనే ఇట్లా ఆ చెప్పు తీసుకొని చూపించండు చూసినావు. ఆయన పేరేం పేరు బాల్కసుమం. ఆడేదో అన్నాడా అని వీడు ఇంకో పోరగాడు లేచిండు వాళ్ళకెళ్ళి. అబ్బా నేను ఒకటి చిన్న జోలాడితేలా, ఇప్పుడు రండా అన్నది వాళ్ళు రేవంత్ రెడ్డి అన్నాడు అనుకో, కేసీఆర్ని అన్నాడు అనుకో. మరి రేవంత్ రెడ్డి రండా అన్నప్పుడు రేవంత్ రెడ్డిని వాళ్ళు తిట్టాలి, కేసీఆర్ తిట్టాలి, లేకపోతే వాళ్ళ కొడుకు తిట్టాలి, లేకపోతే హరీష్ రావు తిట్టాలి, లేకపోతే వాళ్ళ బిడ్డ తిట్టాలి, ఇంకో అల్లుడు ఉంటే సంతోష్ వాళ్ళు తిట్టాలి, అంటే వాళ్ళు తిట్టాలి. మరి ఏంటి తిరిగితే వీనికి ఏమి నొప్పి లేచింది అన్నాడు నాకు అర్థం కాలే. వానికి ఈ బాలకసుమన్ అంటే వానికి సరే వీడెందుకు ఎగిరిండని నాకు పెద్ద పరిశానం పడ్డది. చాలా రోజులు ఆలోచించిన వీడెందుకు లేచిండు అని. మళ్ళీ వీడు లేచిండు అనుకో, మళ్ళీ ఇక్కడ ఒకటి లేచిండు తూర్మకాన రేవంత్ రెడ్డిని తిట్టా అంటామా అని వీడు ఒకటి లేచిండు ఇక్కడ. మరి వీళ్ళకి ఏమవుతుందో అది తిట్టుకుంటే వాళ్ళిద్దరు తిట్టుకోవాలి, వీళ్ళకి ఏమవుతుందో అర్థం కాలే నాకు. అంటే తిని పారేసిన ఎంగిలి మెతుకులు తిని ఒక నిమ్మలంగా వాడుకోర్రా పిల్లగా అంటే మీరు రెచ్చగొడుతుంటే పిల్లలు ఎటు పోవాలి? రైతు చదువుకున్న పిల్లలంతా ఎవరి మాటలు వినాలి? అంటే మీ మాటలు పట్టుకొని మేము కొట్లాడుకోవాలిగా. ఇదే నా నేర్పేది. ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్రం మీ చేతిలో పెడితే ఇదారా నేర్పేది? భవిష్యత్తు అర్థమవుతుందా? మాకు రాయిరా మాటలు అవన్నీ నీ బతుకులే ఇవారా మీరు నేర్పేది? అవ ఆ పిల్లలు చచ్చిపోయారు చూడు, ఇవి మాట్లాడరు. ఇప్పుడు ఆడ చచ్చిపోయింది ఈడ చచ్చిపోయింది మాట్లాడాలిగా. శరం పుట్టుకొస్తుంది అంటే మరి పిల్లలు చచ్చిపోయారు పట్టుకొస్తలేదు. పిల్లలు చచ్చిపోయారు, మా పిల్లలు ఎక్కడ చచ్చిపోయారు, మా పిల్లలకు ఏం వసతి అక్కడ లేదా, ఆ తిండి లోపం ఉందా, హాస్టల్ల మధ్య లేదా, చదువు మధ్య లేదా, ఏమవుతుంది ఏందని వీడు ఏమి మొత్తుకుండు వాడు మా సార్ని ఎట్టాడమని ఇవి అడగ రాదురా. ఇప్పుడు అట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ అంటే ప్రభుత్వం అనుకోతా అధికార ప్రభుత్వం, సరే అది మాట్లాడతారు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలైన ప్రతిపక్షం మేము, బలమైన ప్రతిపక్షం మేము, ప్రజల తరపున మేమున్నాం అంటారు కదా, ఇది మాట్లాడతలేడే దీని గురించి. ఇది అడగారు ఎందుకో, ఇవి అడగారు, అడుగుతలేదు. ఏం అడుగుతారు? అందులో కాళేశ్వరం అది కూలిపోయింది, అది పర్యవచ్చింది, బావులు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఎండిపోయినాయి, ఇక కరెంటు రాదు, బస్ ఫ్రీ అంటే నాశనం అవుతుర్రు, బస్సులు ఖరాబ్. ఈ జోళ్ళు ఎందుకురా మీకు? ఎన్ని ఓడిపెట్టమన్నాడు ఉత్తగా, వాడిని ఓడగమన్నాడు. ఇవారా మీరు అడిగేది? మనుషులు దస్తుర్రా, దేశమంతా ఆగమవుతుందిరా. ఒక హాస్పిటల్ అంటే హాస్పిటల్ జోలి అడిగారు రైతురి. మా చూస్తావు నీ ముదరాట ఇంకా చూస్తున్నావు, ఇంకా చూస్తూ నేను ఇట్లా అంటున్నాను మమ్మల్నే అంటురా అని. మిమ్మల్నే నేను అనేది మరి ఓని అనుకుంటున్నావు. చూడంగానే సకలానంగా చెప్పుకోర్రి, నువ్వు అనేదే తిరుగుతున్నావుగా, అదే పార్టీగా మీది, అవునా కాదా? అదేగా టీఆర్ఎస్ఏగా నీది, నీదే నువ్వు చూస్తున్నావు ఇటువగా, నీది కాంగ్రెసేగా. ఒకసారి చెప్పుకో, సిగ్గి లేదా చెప్పుకో. మరి ఆ నిడగొచ్చి మనం గెలిచినావురా, మరి మనమన్నా మంచిగా చేయాలి కారా? ఈ దేశంలో రాష్ట్రంలో హాస్పిటల్ కట్టలేదురా, సిగ్గి లేదా తెచ్చుకోరిరా. ఓ మంచి స్కూల్ కట్టలేదురా, పిల్లలు చచ్చిపోతుర్రా, సిగ్గి తెచ్చుకోరిరా. చూస్తురు
లేకపోతే మీరైనా చెప్పురు వాళ్ళకు ఎగురుతారుగా ఓ అని నీ మూద రాష్ట్ర చూస్తానికైతే మునగాళ్ళు ఇటువంటి చూస్తాను చెప్తాందుకు కాదా చెప్పురి ఏమంటే నీకే మనమే తెచ్చుకోవాలి తెచ్చుకోవాలట్లా ఆ సిగ్గి లజ్జ తెచ్చుకోకపోతే అసలు సరే సరే మరి కొంగల్గూట్లో పోతున్నాయి గట్ల పోయిప్లా నువ్వు ఏమనుకోకు జర్ర ఇట్లా పోతావు నువ్వు జర్ర ఒక్కడికి గసుకుంటూ పోయి దాన్ని అట్లా అనిపో నేను వస్తా ఇక మావాడు రాగానే ఆ పైన గాడు రాలే ఇంకా ఆడు ఎక్కడ పోయిండో ఏమో బండి వేసుకొని రాగానే వస్తా ఇంటికి వస్తాడని చెప్పు